నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటున్నాయి. 5వ రోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొరుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణ వాహనాధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. రావణ వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల నృత్యాలు, జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.